హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను కోడిగుడ్డు అట్టు పులుసు అయితే చేసి చూపిస్తానండి. ఇదైతే చాలా బాగా వచ్చింది. చూడండి ఎలాగా అసలు పొంగినాయో. ఇది టేస్టీకరంగా అయితే చాలా బాగుందండి. మీకు ఎవరికైనా ట్రై చేయాలనిపిస్తే కంపల్సరీగా అయితే ట్రై చేయండి. ముందుగా అయితే ఆయిల్ బాగా మరిగిన తర్వాత మాత్రమే కోడిగుడ్డుని అలా పగలు కొట్టుకొని వేసుకోవాలండి. అదైతే పొంగడంలాగా పొంగుద్ది, చాలా బాగా వస్తుంది. మనం ఇలాగ అట్టుపలంగా కూడా తినొచ్చు, బాగుంటుంది. దీన్నే మనం కూరగా అయితే రెడీ చేస్తాము. ఇగోండి ఎంత బాగా పొంగినాయో. ఇంకా రెండు వైపులా కాల్చుకొని పక్కకైతే తీసి పెట్టుకోవాలి. ఇగోండి నేనైతే 3 గుడ్లు వరకు పగలు కొట్టి వేసుకున్నాను. తర్వాత అదే కళాయిలోని వచ్చేసి కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్ కూడా వేసుకోవాలి. అవి ఇగోండి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు బాగా వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా కూడా వేసి టమాటా మొత్తం పచ్చివాసన పోయినంత వరకు వేగించాక ఇంకొచ్చి సాల్ట్, పసుపు, ధనియాలు, జీలకర్ర పొడులు కూడా వేసుకోవాలండి. కారం అనేది మీ టేస్ట్కి అనుగుణంగా వేసుకోవాలి. కారము, ఉప్పు అనేవి ఇంకా ఇలా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అందులోనే పులుపు వేసుకోవాలండి. ఈ కూరకి పులుపు అయితే చాలా బాగుంటుంది. ఇవి ఇలాగ కొద్దిగా మరిగిన తర్వాత చూడండి చాలా బాగా వచ్చింది. ఇంకా ఇలా కొద్దిగా మరిగిన తర్వాత మనం ముందుగా చేసుకున్నాం కదా కోడిగుడ్డు అట్లాగా, అవి అయితే ఇందులో వేసి కొద్దిసేపు మరిగించుకుంటే మనకైతే మూత పెట్టి మరిగించుకుంటే మనకైతే కోడిగుడ్ల పులుసు అయితే రెడీ అయిపోతుందండి, అట్టు పులుసు. ఇంకా లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇంకొద్దిగా మరిగనివ్వాలి. మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా వేసుకోండి, ఇంకా టేస్ట్ వస్తుంది. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇంకొచ్చేసి ఇది అయితే నా చిన్నప్పుడు వంటేనండి. మా అత్త వాళ్ళు వండేవారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. ఇలా అయితే లాస్ట్కి అయితే వచ్చినాయండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.